ఇప్పుడు భారతదేశంలో మోడీ ఫ్రీబీస్ అంటుండి ఇవి ఇచ్చే వీటన్నిటిని ఫ్రీబీస్ ఉచితాలకు అలవాటు పడ్డ ఒక తేనెటీగలు కరెక్ట్ అనే పాయింట్ అని ప్రజల గురించి ఇచ్చే వాటి గురించి అంటారు. అవును. కానీ కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అంటే దీనికి కారణం మీరు చెప్తున్న ఈ స్టాక్ మార్కెట్లు ఫైనాన్స్ క్యాపిటల్ దీనికి కూడా కారణం అదే. ప్రపంచంలో అన్ని చోట్ల ఇన్ఈక్వాలిటీస్ పెరగడానికి కారణం, భారతదేశంలో ఇంకా ఎక్కువ చాలా ఉండటానికి కారణం కూడా ఇదే. ధనికులకు నువ్వు ఇవ్వచ్చు ఇన్సెంటివ్, స్టాక్ మార్కెట్ ఏమనదు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ క్యాపిటల్ లో స్టాక్ మార్కెట్ లో పెడతాడు కాబట్టి, వాళ్ళు భాగం కాబట్టి. కార్పొరేట్లు ట్యాక్స్ తగ్గిస్తే ఏమనదు. 33% నుంచి 20% తగ్గించింది, ఏమందు. ప్రజలకి ట్యాక్స్లు తగ్గిస్తే వాళ్ళు అంటారు. ప్రజల పైన ఈ సబ్సిడీలు ఎక్కువ పెంచేస్తే, గ్యాస్ సబ్సిడీని గ్యాస్ చౌకగా ఇద్దామని మొదలు పెడితే లేదు, నో. సో గ్యాస్ సబ్సిడీ తగ్గించు, పెట్రోల్ సబ్సిడీ తగ్గించు, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ తగ్గించు. అంటే ఇలా పాలసీస్ వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ పవర్ కంపెనీస్, గ్యాస్ కంపెనీస్, ఎలక్ట్రిక్ వీళ్ళన్నీ స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్లు ఎక్కువ రావాలంటే, షేర్లు ఎక్కువ విలువ రావాలంటే దాని ప్రాఫిట్ ఎక్కువ రావాలి. ప్రాఫిట్ ఎక్కువ రావాలంటే సబ్సిడీలు తగ్గించాలి, ఛార్జ్ పెంచాలి. ఇవి లింక్. ఈరోజు ఎందుకు మనకు సాధారణమైన మనం తినే అన్నం గాని, ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు, ఇవి కూడా స్టాక్ మార్కెట్ తో ముడిపోయి ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్నాం ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ధరలు ఇంతకుముందు మేము 40 సంవత్సరాల ముందు చూసాం ఏమంటే ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. బియ్యం రేట్ 20 రూపాయలు అయితే తర్వాత 18 రూపాయలు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు లేదే, 20 సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది. కానీ పెరగడంలో 1-2 రూపాయలు ఇక్కడ, 5 రూపాయలు అక్కడ, కానీ తగ్గడం మాత్రం ఉండదు. ఆ రేట్ బెంచ్ మార్క్ తగ్గడం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ స్టాక్ మార్కెట్ తో లింక్. అందుకే చాలా మంది ప్రజల ఆర్థికవేత్తలు వీళ్ళు అనేది ఏమంటే, లెఫ్ట్ పార్టీస్ కూడా అనేది ఏమంటే, మీరు ఇది స్టాక్ మార్కెట్ తో డీలింగ్ చేయండి. ట్రేడ్ యూనియన్లు కూడా అడుగుతున్నాయి, స్టాక్ మార్కెట్ తోటి డీలింగ్ చేయాలి. ఈ ఆహార ధాన్యాన్ని స్టాక్ మార్కెట్ తో డీలింగ్ చేయదు. అంటే ఇది వ్యాపారం, మామూలు వ్యాపారం చేయాలి. కానీ స్టాక్ మార్కెట్ వ్యాపారం చేయడం ఏంటి? నువ్వు మామూలుగా రైతులు పండిస్తారు, మిడిల్ మ్యాన్ ఉంటారు, సరే షాప్ లో పెడతాం, మనం అమ్ముతాం, ఇది ఓకే, సరే దీని సంగతి చూద్దాం. కానీ ఇవి నువ్వు స్టాక్ మార్కెట్ లింక్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ పెంచాలని వాడు ఈ ధరలను పెంచుతాడు, ఆహార ధాన్యాల ధరలు పెంచుతాడు. ధరలు పెంచితేనే అక్కడ లాభాలు, స్టాక్ మార్కెట్ బాగా ఉంటాయి. అందుకే రియల్ ఎస్టేట్ ఆకలి చావులు పెరగాయా, పేదరికం పెరగదా? ఉంటాయి. పేదరికం, ఆకలి చావులతో ఫైనాన్స్ క్యాపిటల్ తో సంబంధం లేదు. ఫైనాన్స్ క్యాపిటల్ మానవత్వం ఉండదా దానికి? దాని మనిషే ఉండదు, ఓనరే లేడు, ఓనరే లేడు. డబ్బుతో తప్ప మానవత్వం ఉండదు ఫైనాన్స్ క్యాపిటల్. సో డైరెక్ట్ వాళ్ళు ఆ రకంగా అది బిహేవ్ చేస్తుంది ఫైనాన్స్ క్యాపిటల్. అది ఒక ప్రధానమైన. ఇక్కడ నాది ఇంకో సందేహం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఉద్యోగాలు రావాలి అంటే, ఉద్యోగాలు అంటే మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకు మీద ఖర్చు పెట్టాలి. అది అంటే ఉద్యోగాలు రాకపోవడానికి కారణం కూడా ఈ ఫైనాన్స్ క్యాపిటల్. అవును, ఎందుకంటే ఇండైరెక్ట్ గా అదే, మీరు ఫైనాన్స్ క్యాపిటల్ కోసం పనిచేస్తున్నారు. అదే ఇండస్ట్రియల్ క్యాపిటల్, 2 సెపరేట్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది, ఎవరైనా ఒక పెట్టుబడిదారి ఫ్యాక్టరీ పెట్టాడు, పరిశ్రమ పెట్టి ఉత్పత్తి చేస్తున్నాడు, కార్మికులకి 4 ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే వాడి చేతిలో కూడా డబ్బులు వస్తుంది. జీతం తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇది తర్వాత ఏదో జీతం వస్తుంది. జీతం వస్తే వాడు 4 సరుకులు కొంటాడు. కొనడం వల్ల డిమాండ్ ఏర్పడుతుంది. ఎకనామీ, ఆర్థిక వ్యవస్థలో ఒక డిమాండ్ మూవ్మెంట్ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఇది, జీడిపి పెరగాలంటే ఇది. 4 ఫ్యాక్టరీలు పెడితే వాల్యూ పెరిగింది కదా, జీడిపి 3 కోట్లు కాదు 4 కోట్లు అవ్వాలి. ఎట్లా పెరగాలి? ఫ్యాక్టరీలు పెట్టాలి, 10 ఇంకా ఉద్యోగాలు చాలా ఇస్తే 3 కోట్లు నథింగ్ జీడిపిలో. మనకు అసలు చైనా చూస్తే, చైనా ఎన్నో రేట్లు ఉన్నాయి. సో మన 10 కోట్లు ఉండాలి లెక్క ప్రకారం భారతదేశం. ఎందుకంటే అంత యాక్టివిటీ చేయొచ్చు, ఇంత పెద్ద విశాలమైన దేశంలో చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కానీ ఇది చేయట్లేదు. మీరు ఈ ఫ్యాక్టరీలు పెట్టట్లేదు. వీళ్ళు చాలా మంది ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు ఫ్యాక్టరీలు పెడితే ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయితే కొనుగోలు శక్తి లేదు,
జనాల్లో కొనుగోలు శక్తి లేదు, మార్కెట్ లో అమ్ముడు పోవు, లాస్ వస్తుంది, లాభాలు వస్తే కూడా 10 సంవత్సరాల కడ వస్తుంది. సో వాడు ఏం చేస్తున్నాడు, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టేస్తున్నాడు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు, ఓ కంపెనీ అంటాడు, ఓ కంపెనీ అని పేరు పెడతాడు, కంపెనీ కోసం లోన్ అని తీసుకుంటాడు. ఈ కంపెనీ ఒక షేర్స్ అని ఏదో రకంగా మ్యానిపులేట్ చేస్తారు, అది కూడా చేస్తారు. ఈ రోజు అదాని పైన హిండన్బర్గ్ చెప్పింది అదే, హిండన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది అదే. అదాని పైన రిపోర్ట్ ఏమంటే మ్యానిపులేట్ చేస్తారు, నువ్వు మోసపూరిత విధానాల వల్ల నువ్వు ఆస్తులు పెంచుకున్నావు అని చెప్పింది డైరెక్ట్ గా. అంటే ఎట్లా మోసపూరిత విధానాలు అంటే, స్టాక్ మార్కెట్ నా షేర్ ఇప్పుడు 100 రూపాయలు అంటే నా 100 రూపాయలు కాదు, నా 500 రూపాయలని అట్లా ఆర్టిఫిషియల్ గా దాన్ని రేట్ వాల్యూ చేసుకున్నా. ఇప్పుడు నా రేట్ ని ఎక్కువ పెంచుకున్నాను. అట్లా పెంచడం వల్ల 500 crores అంటే 500 రూపీస్ అంటే ఒక్కొక్క షేర్ కి ఎంత పైసలు వచ్చాయి ఆడికి. సో ఇట్లా స్టాక్ మార్కెట్ నిరుద్యోగానికి లింక్ ఏందనే అంశాన్ని మాట్లాడుతున్నాం. నిరుద్యోగానికి లింక్, నిరుద్యోగం లింక్ లో ఇదే పాయింట్. ఇప్పుడు మీకు నిరుద్యోగ లింక్ లో ఒక చిన్న పాయింట్ వస్తుంది చెప్తాం. ఇప్పుడు 2-3 కంపెనీలు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వోడాఫోన్ కంపెనీ ఉంది, వోడాఫోన్ 2007లో ఒక $1.5 బిలియన్ రైజ్ చేసింది, మార్కెట్ ను ఇన్వెస్ట్ చేసింది. దాని 2013లో 11లో 4 సంవత్సరాల తర్వాత $5 బిలియన్ అయిపోయింది. స్టాక్ మార్కెట్ లో, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం, ఈ కంపెనీలో ప్రాఫిట్స్ గురించి మాట్లాడలేదు. స్టాక్ మార్కెట్ నుంచి వాళ్ళ షేర్లు ఇంత ఉంటే తర్వాత 4 సంవత్సరాల్లో వాళ్ళ వాల్యూ ఇంత అయింది స్టాక్ మార్కెట్ లో, రియల్ వాల్యూ కాదు, స్టాక్ మార్కెట్ వాల్యూ. అలాగే మీరు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బైజూ ఉంది, బైజూస్ వాళ్ళ మార్కెట్ నుంచి పెట్టుబడులు సేకరించారు. ఎంత? 50 కోట్లు. 50 కోట్లు సేకరించి ఎప్పుడు 2016లో 2022లో వాళ్ళ వాల్యూ చూస్తే, షేర్ వాల్యూ 2022లో 2200 crores, 2200 కోట్లు. 50 కోట్లు ఏంటి, సిర్ఫ్ 50 కోట్లు వాళ్ళు సేకరించారు. వాళ్ళు ఇప్పుడు షేర్ వాల్యూ 22,000 crores, 2200 crores. అంటే ఎంత పెంచుకున్నారు చూడండి. అంటే వాడు నేను బిజినెస్ పెట్టి వ్యాపారం చేసి సంపాదించడం కాకుండా ఈ రకంగా సంపాదించడం అనేది ప్రధానమైన, ఒక కంపెనీ పెట్టినా ఆ కంపెనీ దేనికి లింక్. ఇది డొల్లా కంపెనీలు కూడా దీని వల్లే వస్తున్నాయి. ఇప్పుడు డొల్లా కంపెనీలు అని చాలా మంది కంపెనీ ఉండదు, పేపర్ మీద ఉంటది. ఇప్పుడు మారిషియస్ లో కంపెనీ పెడతాడు, బ్రాండ్ చిన్న, ఈ బిల్డింగ్ కన్నా చిన్న బిల్డింగ్ కాదు, చిన్న మన గది, ఇంట్లో గది కన్నా చిన్న ఉంటది, ఓ బోర్డు పెడతాడు ఈ కంపెనీ అని, ప్రకాష్ ట్రేడర్స్ ఏదో పెడతాడు అనుకుందాం. ఆ పేరు మీద ఇండియాకి వస్తే ఇండియాలో 5% ట్యాక్స్ డిస్కౌంట్, 10% ట్యాక్స్ డిస్కౌంట్ ఇస్తారు. మారిషియస్ కంపెనీస్ కి డిస్కౌంట్ ఒక అగ్రిమెంట్ ఉంది. సో నేను మారిషియస్ లో నేను కంపెనీ పెట్టి బోర్డు పెట్టి ఇక్కడ వచ్చి డిస్కౌంట్ కూడా తీసుకుంటాను, అప్పులు కూడా తీసుకుంటాను, షేర్ మార్కెట్ లో పెడతాను, డబ్బులు సంపాదిస్తాను. ఏం లేదు, జరిగింది ఏం లేదు. 10 మందికి ఉద్యోగాలు కూడా రాలేదు. అంటే ఉద్యోగాలు రాదు, ప్రొడక్షన్ ఉండదు, సరుకులు ఉండవు, అమ్ముడు పోవు, కొనడం ఉండదు, కానీ డబ్బులు మాత్రం వాళ్ళ చేతిలో ఉన్నాయి. అందుకే మొన్న మీరు 4 రోజుల క్రితం రిపోర్ట్ లో కూడా ఏమొచ్చిందంటే, మన భారతదేశంలో ఒక సంవత్సరానికి 5 రోజుల్లో ప్రతి 5 రోజులకి ఒక బిలియనీర్ తయారవుతున్నాడు. ప్రతి 5 రోజులకి ఒక బిలియనీర్. ఈ బిలియనీర్ ఎక్కడ? కంపెనీ పెట్టి ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ రావడం ఓ భాగం. ఓ టాటా కంపెనీ ఉంది, ఇలా మహీంద్రా కంపెనీ ఉంది, తయారు చేస్తున్నారు, వ్యాన్ కార్లు తయారు చేస్తున్నారు, ఓకే, చాలా మంది ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఇది ఒక పాయింట్. కానీ నువ్వు కంపెనీలో ఏం లేదు, వీళ్ళు బిలియనర్ అయిపోతున్నాడు. అంబానీ ఎట్లా అయ్యాడు, అడానీ ఎట్లా అయ్యాడు? వాళ్ళ ఆస్తి ఎంత? 50,000 కోట్ల రూపాయలు 2014లో. ఈ రోజు వాళ్ళ ఆస్తి ఎంత? ఎన్నో లక్షల కోట్ల రూపాయలు, 1.5 lakh crores, 11.5 lakh crores వాళ్ళ ఆస్తి. 50,000 ఎక్కడ, 11.5 ఎక్కడ? ఏది 7 years లో? అంటే ఈ డబ్బులు ఎట్లా సంపాదించారంటే ప్రొడక్షన్ బిజినెస్ కాదు, అంతా స్టాక్ మార్కెట్, ఈ ఫైనాన్స్ క్యాపిటల్. మనం ఏదైతే మాట్లాడిందో ఈయన CEO ఏదైతే చెప్పాడో, ఇలా చేయడం వల్ల మీకు ప్రభుత్వానికి టైట్ అయిపోతున్నాయి. ప్రభుత్వ విధానాల్ని నేను ఏమో చేయాలంటే చేయలేము, ఎందుకంటే అది చేస్తే పారిపోతాయి, అది బెదిరిస్తాయి.